నేను ఒక వీడియో చేశా. ఏదైతే హైదరాబాద్లో ఒక లెక్చరర్ గారి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, 9 నెలల నుండి ఉద్యోగం లేకపోవడం వల్ల ఎలాంటి దారుణమైన పరిస్థితి ఫేస్ చేశారన్న. వాస్తవంగా జీతాలు నేను ఇంతకుముందే చెప్పినట్టు 9 నెలల జీతాలు, 7 నెలల జీతాలు ఇచ్చేటటువంటి దౌర్భాగ్యం ఆయా సంస్థలో ఉంది. ఇదే ఇప్పుడు 9 నెలలకే క్లోజ్ చేస్తున్నారు. అంటే ఇప్పటి నుంచి జీతాలు ఉండవు, మళ్ళీ 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ కాలేజీలు తెరిచారు. ఫీజు ఏమో ఏడాదికి తీసుకుంటున్నాయి విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు. అదే సందర్భంలో జీతాలు మాత్రం 9 నెలలకి ఇస్తాయి. అంటే 3 నెలల లెక్చరర్ల జీతాలు కూడా మింగేస్తున్నటువంటి రోజులు, టీచర్ల జీతాలు కూడా మింగేస్తున్న రోజులు. ఇదే అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి బాధ్యతాయుతంగా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విన్నాం. ఈరోజు క్వశ్చన్ అడగలేదు అధ్యక్ష, నిన్న కూడా క్వశ్చన్ అడగలేదు అధ్యక్ష. నిన్న ఒకసారి 0 ఓవర్లో మాట్లాడాను, ఇప్పుడు మళ్ళీ 0 ఓవర్లో మాట్లాడుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో, కాలేజీల్లో పనిచేసేటువంటి టీచర్లు, లెక్చరర్లకు సమస్య మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. వాళ్లకు సాధారణంగా స్కూల్స్కి 10 నెలలు మాత్రమే పనిచేస్తాయి, కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసేటువంటి టీచర్లకి, లెక్చర్లకి సెలవులు అనేవి ఉండవు అధ్యక్ష. సంవత్సరం అంతా పనిచేయాల్సి వస్తుంది. స్కూళ్ళు, కాలేజీలు పిల్లల దగ్గర సంవత్సరానికి తగ్గట్టు ఫీజు తీసుకుంటే వీళ్ళకి కేవలం 9 నెలలు, 8 నెలల జీతాలు మాత్రమే ఇస్తా ఉన్నారు. దాంట్లో కూడా కట్ చేసి ఇస్తా ఉన్నారు అధ్యక్ష. కేవలం చదువు మాత్రమే చెప్పడం కాదు, వీళ్ళకి అడ్మిషన్లు కూడా చేయించాలా. మీరు స్కూళ్ళకో కాలేజీలకు అడ్మిషన్లు చేయిస్తేనే మీ ఉద్యోగాలు ఉంటాయని చెప్తున్నారు. ఫీజులు కట్టకపోతే ఎవరన్నా పేరెంట్స్కి ఫోన్ చేసి ఫీజులు కట్టించే బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది, వీళ్ళు ర్యాంక్స్ తెప్పించాలా అనే ఒత్తిడితో విపరీతంగా పనిచేస్తా ఉన్నారు. 24 గంటలు పనిచేస్తారు. మా ఆదోనిలో ఒక టీచర్ వచ్చి నాకు చెప్తారు అధ్యక్ష, టాయిలెట్కి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది నాకు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎక్కడ పోయినామని అడుగుతారు అని చెప్తుంది అధ్యక్ష. ఇంత చేస్తున్నారు కదా, కనీస జీతం ఏమన్నా ఉంటుందా అంటే కనీస వేతనాలు లేకుండా 5-10 వేల రూపాయలు ఇచ్చి వీళ్ళ దగ్గర పని చేయించుకున్నారు. తీవ్రమైన ఒత్తిడిలో వీళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. భద్రత లేనటువంటి ఉద్యోగాన్ని గడుపుతా ఉన్నారు. లక్షలాది మంది టీచర్లు అవమానంతో వెక్కిరింతలకు గురవుతున్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ లేక చట్టబద్ధమైనటువంటి రక్షణ కోల్పోతున్నారు అధ్యక్ష. కనీస ప్రభుత్వ పథకాల నుంచి కూడా వీళ్ళకి ఆదరణ కరువైన సందర్భంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తీసేసే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వీళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేసి రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. ఇది చాలా మంచి ముఖ్యమైనటువంటి పాయింట్. లోకేష్ గారు కూడా ఇలాంటి అంశాల్లో వేగంగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుందాం.